యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. చాన్నాళ్లుగా థియేటర్లు డల్ గా ఉన్నాయి. దీంతో ఈ మూవీపై అందరూ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చీఫ్ గెస్ట్ గా బాలకృష్ణ ప్రవర్తనల వల్ల ఈ మూవీ వార్తల్లో నిలిచింది. మరి 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' సినిమా ఎలా ఉంది? సినిమా చూస్తున్న ప్రేక్షకులు ట్విట్టర్లో ఏమంటున్నారు అనే విషయాలు తెలుసుకుందాం. యాక్షన్, కామెడీ మిక్స్ చేసి తీసిన లంకల రత్నం పాత్రలో విశ్వక్ సేన్ యాక్టింగ్ బాగుందని మూవీ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. విశ్వక్ సేన్ లోని మాస్ కోణాన్ని డిఫరెంట్ గా చూపించిన సినిమా ఇది అని అంటున్నారు. రేసీ స్క్రీన్ ప్లేతో లాగ్ లేకుండా సినిమా తీశారని మెచ్చుకుంటున్నారు. రా అండ్ రస్టింగ్ బ్యాక్ డ్రాప్, మాస్ డైలాగ్స్ బాగున్నాయి అని ట్వీట్ చేస్తున్నారు. సినిమా బోర్ కొట్టినప్పటికీ డైరెక్షన్ అవుట్ డేటెడ్ గా ఉందని అంటున్నారు. విశ్వక్ సేన్ నుంచి ఫ్యాన్స్ ఆశించే అంశాలు ఇందులో ఎక్కువగా లేకపోవడంతో మైనస్ అవుతుందని చెబుతున్నారు. డ్రామా పెద్దగా వర్కౌట్ కాలేదని అంటున్నారు. మరి కొంతమంది అయితే పుష్ప సినిమాను 2x స్పీడ్ లో పెట్టి చూస్తే ఎలా ఉంటుందో 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' అలా ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. ఇక నేహా శెట్టి అందాలు సినిమాకి మరో ప్లస్ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ఇక అంజలి చేసిన రత్నమాల పాత్ర కూడా బాగుందని అంటున్నారు. ఇప్పటి వరకు అంజలి ఇలాంటి మాస్ పాత్ర ఎప్పుడూ చేయలేదని చెబుతున్నారు. ఇలా ఎక్కువగా పాజిటివ్ టాక్స్ ని అందుకుంది 'గ్యాంగ్ ఆఫ్ గోదావరి' సినిమా ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోయిందని, ఎక్కడా అర్థం చేసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదని ఓ యూజర్ పోస్ట్ పెట్టాడు. మొత్తానికి ట్విట్టర్ లో అయితే 'గ్యాంగ్ ఆఫ్ గోదావరికి' ఎక్కువగా పాజిటివ్ టాక్ ఉంది.